కానీ మాకిక ప్రత్యామ్నాయం లేక మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఆల్రెడీ బీజేపీ పార్టీ వాళ్ళు, సీపీఎం వాళ్ళు కూడా స్పందించారు. దానికి సంబంధించినట్టు చేశారు. మాకిక ఉన్నటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాజెక్టుని గతంలో శాంక్షన్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి, ఇక మేము గత్యంతరం లేక మేమందరం కూడా ఫైనల్‌గా వీరి దగ్గరికి రావడం జరిగింది. మాకు న్యాయం చేయాలి. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. మా అండన మీరు నిలబడి మాకు పోరాడాలని చెప్పి మేము వారి మద్దతు కోరటం జరిగింది. దానికి వారు స్పందించి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను నా భుజాల మీద యేసుకొని మీ సమస్యను పరిష్కరిస్తా. అవసరమైతే నేను రాష్ట్ర పార్టీకి ఇన్వాల్వ్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తా. అవసరమైతే రేపు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావనను తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్టు నేను చేస్తా. మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎటువంటి తొందరపాటు పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేటట్టు నేను చేస్తా అని చెప్పి అజయ్ కుమార్ గారు మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ హామీ మీద నమ్మకంతోటి మేమందరం ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతా ఉంది.